అసెంబ్లీ సమావేశాలు 14 రోజులే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణమన్నారు వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి. ప్రజా సమస్యల కంటే ముఖ్యమైన పనులేవో ఉన్నట్లు అధికార పక్షం వ్యవహరిస్తోందంటూ విమర్శించారు. జగన్ బీఏసీకి రాకపోవడం ఎటువంటి వివాదం లేదని అన్న పెద్దిరెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. అమరావతిలో తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బీఎస్సీ సమావేశంలో వైసీపీ కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము కోరినన్ని రోజులు కోరినన్ని సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సముఖత చూపకపోవడంపై ప్రధాన ప్రతిపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. సీనియర్ నేత పెద్దిరెడ్డి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, బీఎస్సీలో ప్రధానంగా ఏం విషయాలు మీరు చెప్పారు, ఎన్ని రోజులు సభ కోసం డిమాండ్ చేశారు? ఇప్పుడే శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పినట్లు దాదాపు 44 ఇష్యూస్ మీద డిస్కషన్ చేయాలా. ఎప్పుడు కూడా లేదు ఇంతవరకు శాసనసభ చరిత్రలో. బడ్జెట్ సెషన్ 13 రోజులు పెట్టడం, మరి 10 రోజులైనా మినిమం ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి అడిగాం. మేమేది 20 రోజులు 1 నెల అని అడగలేదు. 10 రోజులైనా ఎక్స్టెండ్ చేయండి, అన్ని సమస్యలు కూడా డిస్కషన్ చేస్తే బాగుంటుంది అని చెప్పాం. మరి మేము చేయలేము, ఇంతకంటే ఇంపార్టెంట్ పనులు మాకున్నాయి కాబట్టి సమయం మేము వేస్ట్ చేయలేము, అందుకని మేము చేయమని చెప్పి కరాఖండిగా శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పడం జరిగింది. ఎన్ని అంశాలు మీరు? 44 అంశాల మీద మేము స్పీకర్కి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి దీని మీద డిస్కషన్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఏదో ప్రతిపక్షం అంటే లెక్కలేనట్లు, ప్రజలంటే ప్రజా సమస్యలంటే లెక్కలేనట్లు వ్యవహరిస్తూ ఉంది. లేకపోతే ఇంత తక్కువ సమయాన్ని బడ్జెట్ సెషన్ కోసం 13 రోజులు పెట్టి ఇంతకంటే ఎక్కువ పనులు ఉన్నాయని చెప్పి చెప్పడం అనేది ప్రజలందరినీ కూడా అవమానపరిచినట్లే. మరి చెప్పి మేము ఇంతకంటే ఎక్కువ ఒక రోజు కూడా చేయలేమని చెప్పి వాళ్ళ ఆసక్తిత వ్యక్తం చేశారు. దాని మీద మీ ముందుకు వచ్చి మా నిరసన తెలియజేస్తాం. అమరావతిలో తొలిసారి మనకి సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. సార్, ఎట్లా ఉంది మీకు ఇచ్చినటువంటి ఛాంబర్లు కానీ లేకపోతే అసెంబ్లీలో సౌకర్యాలు కానీ ఇవన్నీ ఏ రకంగా ఉన్నాయి? అవి కూడా కక్షపూరిత దూరంతోనే ఇచ్చారు. మాకు వాస్తుకు బాగా లేకుండా ఏదో ఒక మూల అట్లా ఇవ్వడం జరిగింది. అయినా కానీ మాకు ఆ కంఫర్ట్స్ కంటే ప్రజా సమస్యల మీద మేము స్పందించాలా, మేము ప్రజా సమస్యల మీద డిస్కషన్ చేయడం కోసం మేము ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కొని ఈ శాసనసభలో ప్రజల వాణిని మేము వినిపించాలని ఆలోచన చేస్తాం. ఒక్క ప్రశ్న సార్, జగన్ బీఏసీకి రాకపోవడంపై అధికార పక్షం విమర్శలు చేస్తూ ఉంది. తొలిసారి జరిగినటువంటి సమావేశాల బీఏసీ కూడా ఆయన రాకపోవడంపై వారు చేస్తున్న విమర్శలకు ఏం చెప్తారు? మరి జగన్ గారు సమావేశానికి వచ్చినా రాకపోయినా బీఎస్సీలో మా రిప్రజెంటేషన్ అయితే మేము ఉన్నాము. వారితో డిస్కస్ చేసే మేము ప్రతిదీ కూడా చర్చిస్తాము. మరి ఆయన వచ్చి అక్కడ కూర్చోవాలనేది వారు ఏదో ఒకటి జగన్ గారిని తప్పు పట్టాలని చెప్పి మాట్లాడడం తప్ప, వారికి కూడా తెలుసు జగన్ గారు మొదటి నుంచి కూడా బీఎస్సీకి అటెండ్ కావడం లేదని. దాన్ని ఒక ఇష్యూ చేయడం అనేది చాలా దురదృష్టకరం. థ్యాంక్ యూ. ఇది పెద్దిరెడ్డి గారి అభిప్రాయం. బీఎస్సీకి రాకపోవడం అనేది ఒక పెద్ద నేరమైనటువంటి అంశం ఏం కాదు. మొదటి నుంచి కూడా బీఎస్సీకి ఆయన దూరంగానే ఉన్నారు. ఆయన ప్రతినిధులుగా తాము బీఎస్సీలో అటెండ్ అయ్యి ప్రజా సమస్యలపై చర్చించేందుకు పట్టుబట్టామని, కానీ ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా బడ్జెట్ సమావేశాలను 13-14 రోజులకి కుదించడం మాత్రం చరిత్రలో ఎప్పుడూ లేదని ప్రధాన ప్రతిపక్ష నేతలు చెబుతా ఉన్నారు. మరోవైపు తమకు కేటాయించినటువంటి ఛాంబర్ల విషయంలో కూడా కొంత అసంతృప్తి ఉందని వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు.